ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కుంటోంది కారు పార్టీ. ఎక్కడ బోల్తా పడ్డామో, ఎక్కడెక్కడ పార్టీకి బొక్కలు పడి జనాదరణ తగ్గిందో పక్కాగా లెక్కలేసుకుని ముందుకెళ్తున్నట్టుంది బీఆర్ఎస్. ఆ విషయాన్ని చెప్పకనే చెప్పేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొత్తం నల్గొండ జిల్లా అంతా కూడా గెలిపించినారు, ఇంకా చాలా చోట్ల కూడా గెలిపించినారు. దాని దయతోనే, మీ దయతోనే ఇలా కాంగ్రెస్ గద్దెనెక్కింది, అధికారంలో కూర్చున్నది. వాస్తవం మీరందరూ నల్గొండ జిల్లాలో గుద్దితే మా అధికారం పోయింది, కాంగ్రెస్ వాళ్ళకి అధికారం వచ్చింది. ఇది వాస్తవం. 12 సీట్లలో మేము గెలిచింది ఒకటే నల్గొండలో. నల్గొండ సూర్యాపేట ఆర్ఆర్ఆర్ బాధితులు తనను కలవడానికి వచ్చినప్పుడు కేటీఆర్ ఈ విధంగా కడుపు చించుకున్నారు. ఆయనన్న మాట కూడా నిజమే. బీఆర్ఎస్ ని ఉమ్మడి నల్గొండ జిల్లానే నట్టేట ముంచింది. మిగతా జిల్లాలో గౌరవప్రదమైన స్కోర్ చేసి చాలినన్ని సీట్లు తెచ్చుకున్నా నల్గొండ దగ్గర మాత్రం అడ్డం పడింది కేసీఆర్ చరిష్మా. అందుకే డ్యామేజ్ కంట్రోల్ స్టార్ట్ అయింది. అవసరమైతే స్థానిక ఎన్నికలు బహిష్కరించండి, భూములు కోల్పోతున్న వారంతా జేఏసీగా ఏర్పడి పోరాడండి అని పిలుపునిచ్చారు కేటీఆర్. ఎక్కడికి పిలిచినా వస్తాం, మీతోనే ఉంటామని మాటిచ్చారు కూడా. మీకు ఎవరికైనా సరే న్యాయ సలహాలు కావాలంటే ఇగో మన తెలంగాణ భవన్ గా దీని పేరు ఇప్పటి నుంచిగా జనతా గ్యారేజ్. మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, మీకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పచ్చు. మీకు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు లేకుండా, ఇబ్బంది లేకుండా వాళ్ళు మీకు సలహాలు కూడా ఇస్తారు. ఇక మీ వాళ్ళే ఉన్నారు, ఇదంతా నాయకులు కూడా మీ వాళ్ళే ఉన్నారు. 3 మెడికల్ కాలేజీలు తెచ్చి యాదగిరిగుట్టను అభివృద్ధి చేసి మెగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించి ఇన్ని చేసినా ఉమ్మడి నల్గొండ జిల్లా ఓటర్లు కేసీఆర్ ను పక్కన పెట్టేశారు. ఇప్పుడు మాత్రం నల్గొండను తేలిగ్గా వదలకూడదని డిసైడ్ అయ్యారు కేటీఆర్. ఆర్ఆర్ఆర్ ఒక్కటే కాదు, సమస్య ఏదైనా మేమున్నామని భరోసానిచ్చారు. నల్గొండ జిల్లా ఈసారి మోసం చేయదని గట్టిగా నమ్మారు కూడా. రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ 5 చోట్ల, కమ్యూనిస్టులు 1 చోట నెగ్గితే మిగతా 6 సీట్లు కారుపాటి ఖాతాలో పడ్డాయి. ఇదే నల్గొండ జిల్లాలో 2018 ఎన్నికల్లో మరింత బెటర్ గా పర్ఫామ్ చేసి ఏకంగా 9 చోట్ల ఢంకా బజాయించింది బీఆర్ఎస్. సో ఫలితాల్ని తలకిందులు చేసి ప్రభుత్వాల్ని మార్చే సత్తా నల్గొండ జిల్లాకుంది. ఈ విషయాన్ని ఆలస్యంగానైనా గుర్తించింది గులాబీ పార్టీ. రీజనల్ రింగ్ రోడ్ అంశాన్ని సీరియస్ గా తీసుకుని నల్గొండ జిల్లా ఓటర్ను ప్రసన్నం చేసుకోవాలన్నది బీఆర్ఎస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ప్రజాస్వామ్యంలో ప్రజలే మా తలరాత రాష్ట్రాలు. 2 సార్లు ఇచ్చింది మీరే, ఒకసారి పక్క కూర్చోమని చెప్పింది మీరే, మళ్ళీ 3 ఏళ్ల తర్వాత కేసీఆర్ని తెచ్చేది కూడా మీరే. అది కూడా నాకు తెలుసు, మీకు తెలుసు పక్కా.